ఈ సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకుంటేనే ఇక మనస్సు మారి ఒక రూపాంతరం చేయబడుతుంది. ఈ రూపాంతరం చేయబడిన దాన్ని బట్టే మన జీవితాలలో అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు మనం జరిగించడానికి దేవుడు మన జీవితంలో అవకాశం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం అసాధ్యం. విశ్వాసముల మన జీవితాలు నడిపించబడాలి. అందుకే ఇక్కడ అంటున్నమాట, సహోదరులారా మిమ్మల్ని ప్రతిమానుకొనుచున్నా మీ జీవితాల్లో సజీవ యాగముగా, ఈ సజీవ యాగముగా సమర్పించుకుంటేనే, సజీవ యాగముగా మనం సమర్పించుకుంటేనే దేవుడు చేయవలసిన అన్ని కార్యాలు జరిగిస్తాడు. మన పితరుల ఆది కాలం నుంచి ఏర్పరచబడినవన్నీ వారి జీవితాలు సజీవమైనగా వారి జీవితాలు అప్పగించుకున్నారు కనుకనే ఇంతగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నా, నా యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడుతున్నా, వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక నిలకడ కలిగిన జీవితం నడిపించబడుతుంది. అటు ఇటు తొలగట్లా, అటు ఇటు వారి జీవితాలు నడిపించబడుతులా, ఒకే గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను.